ఈరోజు అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. అంబేద్కర్ మరి రాజ్యాంగంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మనకి ఈరోజు బహుజనులకి హక్కులు కల్పించబడ్డాయి. వెనుకబడిన తరగతులు ఈరోజు బయటకు వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్నారంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి రాజ్యాంగంలో వెనుకబడిన తరగతులు కానీ ప్రజలందరూ కూడా సమాన హక్కులు కావాలని, సమానత్వం, సౌభాతృత్వం, ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని ఆనాడు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారు. సమానత్వం కావాలని రాజ్యాంగం మనకు కల్పించింది. అలాంటి రాజ్యాంగ హక్కుల్ని నాడు కాలు రాస్తున్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఐద్వాగా కూడా మద్దతు తెలియజేస్తూ ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా ఖమ్మం జిల్లా సెంటర్ లో జరుపుతున్నాము. రాజ్యాంగాన్ని భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగం ద్వారానే కల్పించబడింది. మరి అలాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు నీరుగార్చే పద్ధతిలో పాలకులు వ్యవహరిస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు నందిపాటి మనోహర్, కేవీపీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆట పాట జనజాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఈరోజు మొత్తం కూడా పూలే జయంతి నుండి అంబేద్కర్ జయంతి దాకా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని దళిత పేటల్లో, అన్ని తండాల్లో ఈరోజు సైకిల్ యాత్రలు, సామాజిక యాత్రలు చేసి ఈరోజు ముగింపు యాత్ర ఈ ఖమ్మం పట్టణంలో జరుగుతా ఉంది. ఈరోజు పూలే అంబేద్కర్ జాతర జనజాతర సందర్భంగా ఈరోజు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పార్టీ మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల్ని, గిరిజనుల్ని, మహిళల్ని ఈరోజు పట్టణ పెట్టుకుంటామని, మొత్తం కూడా రాజ్యాంగం లేకుండా చూస్తామని, ప్రజాస్వామ్యం లేకుండా చేస్తామని, మొత్తం నిర్బంధాలు ప్రయోగిస్తామని, మళ్ళీ మరోసారి మధ్యయుగాల కాలం నాటి చరిత్రని ముందు తీసుకొస్తామని, రాజ్యాంగాన్ని లేకుండా తులముట్టించాలని చెప్పేసి బీజేపీ కలగంటామని, దీన్ని ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఐక్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందు తీసుకోవడం అంటే ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబాసాహెబ్ యొక్క ఆశయాలు మనం తీసుకోవాలంటే ఈరోజు మొత్తం కూడా దళితులందరినీ, గిరిజనులందరినీ, మహిళలందరూ కూడా ఐక్యం చేసి ఈ యొక్క మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాజ్యాంగం లేకుండా చేయాలని చెప్పి చూస్తుంటే ఈ బీజేపీ యొక్క ఆవిడాలని ఈరోజు మొత్తం కూడా ప్రజాస్వామికంగా అందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని శ్రమకితం పాడాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఆవిడాలని, బీజేపీ యొక్క ఆకృత్యాలను మొత్తం కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ రేపు రానున్న కాలంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీని మట్టి కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మనధర్మ సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చి మనధర్మ సిద్ధాంతాన్ని కావాలి, ఈరోజు రాజ్యాంగం అక్కర్లేదని చెప్తుంటే ఈ బీజేపీ ఏదైతుందో ఆ బీజేపీని మట్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే ప్రజా సంఘాలు మొత్తం కూడా చేస్తుంటే ఈ జనజాగర ఆట పాట మాట కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దళిత సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, వృత్తి సంఘాలు అందరికీ కూడా పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేవీపీఎస్, గిరిజన సంఘం, మహిళా సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటి, ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ, సామాజిక వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇవాళ ఖమ్మం జిల్లా కమిటీల నాయకత్వాన ఇవాళ మన ఎన్ఎస్పి రోడ్ నుండి అంబేద్కర్ సెంటర్ కు భారీ ప్రదర్శన ర్యాలీగా జనజాతర కార్యక్రమం మా ప్రజా నాట్య మండలి కళాకారులచే కార్యక్రమం నిర్వహించాం. ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఇవాళ భారతీయుల లక్ష్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికి ఇచ్చినటువంటి హక్కుల్ని ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద పాలక వర్గాలు ఒకవైపున పూలదండ వేస్తా ఉన్నారు, రెండో వైపున అదే రాజ్యాంగాన్ని తూట్లు పోస్తున్నటువంటి ఈ పాలక వర్గానికి వచ్చే ఎన్నికల్లో ఈ మతోన్మాద పార్టీని బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత యావత్తు భారతదేశ ప్రజల మీద, దేశభక్తులు అందరిపై ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, నేను రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరందరూ కాపాడుకోకపోతే రాబోయే కాలంలో మీ హక్కులు నిలబడవు. కాబట్టి నిలబెట్టుకోవాలంటే దీనికోసం కూడా పోరాడాలి. పోరాటమే కాదు, త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలకి, కార్మికులకి, సామాజిక వర్గాలకి ఇంత స్వేచ్ఛ, హక్కులు, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకిక హక్కుల్ని కల్పించారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో తప్ప మరొకటి కాదు. వాటన్నిటిని వాళ్ళు రద్దు చేయాలని కుట్ర జరుగుతూ ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ గా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు పూలేగా మారాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో మనం ముందు సాగి భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ జయంతి సందర్భంగా వివిధ సామాజిక ప్రజా సంఘాల నాయకులందరూ కూడా తెలంగాణ గిరిజన సంఘం తరఫున ఉద్యమ జయజలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.